నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే లోక్పాల్గా జస్టిస్ ఏఎం కన్విలాల్కర్, 68 మంది ఎంపీలకు రాజ్యసభ వీడ్కోలు, ఫేస్బుక్ లైవ్లో శివసేన నేత కొడుకు కాల్చివేత, దేశ ఆర్థికం హస్తవ్యస్తం, యూపీఏ పాలనపై మోదీ సర్కార్ శ్వేతపత్రం, వివస్త్రను చేసి కారం కొట్టి కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై పాశవిక దాడి, టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం, నిర్దిష్ట సమయంలో 6 గ్యారెంటీల అమలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై, అన్ని అర్ధసత్యాలే, బడ్జెట్ భేటీ 4 రోజులే, 12 రోజులు నడుపుతా అన్న బీఆర్ఎస్, కేసీఆర్ కోరిన బీఏసీ సమావేశానికి హరీష్ని అనుమతించని స్పీకర్, ప్రతిపక్ష నేతలకు ఇరుకుగది, సంప్రదాయ విరుద్ధంగా ఛాంబర్ తొలగింపు, కాంగ్రెస్కు 40% కమిషన్, పింఛను 2 నెలలుగా అందని ఆసరా సాయం రామచంద్ర, మెజార్టీ జిల్లాల్లో ఇంకా మొదలు కాని పెన్షన్ పంపిణీ, వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు ఎదురుచూపులు, పెంపు దేవుడెరుగు, ఉన్నది ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, కేసీఆర్ హయాంలో నయమంటున్న లబ్ధిదారులు, కొత్త పింఛన్ గ్యారంటీ ఏమైందంటూ నిలదీతలు, పింఛన్ అందక ఓ పూట ఉపాసమే, అప్పుడే భగభగలు, రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు, హస్తినాను తాకిన కిసాన్ సెగ, భూ పరిహారం ఇతర సమస్యలపై రణ నినాదం, ఆఫ్లైన్లోనూ ఈ రూపీ, ద్రవ్యోల్బణం 4.5%, ఆశా వర్కర్ల ఆకలి కేకలు, 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు, ఓటర్లు 3.3 కోట్లు, రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం, తుది జాబితా విడుదల చేసిన ఈసీ. లోక్పాల్గా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, 68 మంది ఎంపీలకు రాజ్యసభ వీడ్కోలు, ఫేస్బుక్ లైవ్లో శివసేన నేత కొడుకు కాల్చివేత, ఢిల్లీలో కేరళ తమిళనాడు సీఎంల నిరసన, వాట్సాప్లో థర్డ్ పార్టీ చాట్, దేశ ఆర్థికం హస్తవ్యస్తం, యూపీఏ పాలనపై మోదీ సర్కార్ శ్వేతపత్రం, ప్రతిగా బ్లాక్ పేపర్ విడుదల చేసిన కాంగ్రెస్, వివస్త్రను చేసి కారం కొట్టి కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై పాశవిక దాడి, వివాహేతర సంబంధం ఆరోపణలపై ఆకృత్యం ఆలస్యంగా వెలుగులోకి, ఘటనలో కాంగ్రెస్ నేతల ప్రమేయం, కేసు నమోదు చేయని పోలీసులు, టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం, నిర్దిష్ట సమయంలో 6 గ్యారెంటీల అమలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై, సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు కులగణన, నూతన పారిశ్రామిక ఎంఎస్ఎంఈ ఇంధన పాలసీలు, 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐసిటి ఏర్పాటు, గవర్నర్, అన్ని అర్ధసత్యాలే, రుణమాఫీ, పంట బోనస్, నిరుద్యోగ భృతి ప్రస్తావనేది, గ్యాస్, గృహజ్యోతి మినహా మిగిలిన హామీల సంగతేంది, మిగిలింది 40 రోజులే, ఈలోగా కోడ్ వస్తే గవర్నర్ స్విచ్ పై హరీష్ ఫైర్, బడ్జెట్ భేటీ 4 రోజులే, 12 రోజులు నడపాలన్న బీఆర్ఎస్, కేసీఆర్ కోరిన బీఏసీ సమావేశానికి హరీష్ ను అనుమతించని స్పీకర్, ప్రతిపక్ష నేతకు ఇరుకు గది, సంప్రదాయ విరుద్ధంగా ఛాంబర్ తొలగింపు, 2 నెలలుగా అందని ఆసరా సాయం, పింఛనో రామచంద్ర, దేశంలోనే అత్యధిక ఆసరా పింఛన్లతో ప్రజా సంక్షేమాన్ని కొంత పుంతలు తొక్కించింది కేసీఆర్ సర్కార్, లబ్ధిదారులకు నెల నెలా పెన్షన్ గా అందేది, ఇప్పుడు ప్రభుత్వం మారింది, పింఛన్ మొత్తాన్ని పెంచుదామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నదైనా సమయానికి పంపిణీ చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా ఆసరా పింఛన్ల కోసం పలు జిల్లాల్లో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మెజార్టీ జిల్లాల్లో ఇంకా మొదలు కాని పెన్షన్ పంపిణీ, వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు ఎదురుచూపులు, పెంపు దేవుడెరుగు, ఉన్నది ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, కేసీఆర్ హయాంలోనే నయమంటున్న లబ్ధిదారులు, కొత్త పింఛన్ గ్యారంటీ ఏమైందంటూ నిలదీతలు, పింఛన్ అందక ఓ పూట ఉపాసమే, నా భర్త 5 ఏళ్ల కిందనే చనిపోయిండు, 3 బిడ్డలే, అందరి పెళ్లిళ్లు చేసిన, ఒక్కదాన్నే ఉంటున్నా, చేతగాని టైంలో పెద్ద కొడుకులే కేసీఆర్ నెలకు 2016 రూపాయలు పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు, 2 నెలల నుంచి పింఛన్ వస్తలేదు, పైసలు లేక ఈ నెల బియ్యం తెచ్చుకోలే, ఒక పూట ఉపాసమే ఉండుడైతోంది, రందితో సగమైతున్నా, కాంగ్రెస్ కు 40% కమిషన్, కర్ణాటకలో మున్పటి బీజేపీ సర్కార్ను మించి అవినీతి, గతంలో ప్రజాప్రతినిధులే కమిషన్ అడిగేవారు, ఇప్పుడు అధికారులు లంచాలకు ఒత్తిడి చేస్తున్నారు, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ పై కాంట్రాక్టర్ల సంఘం తీవ్ర ఆరోపణలు, అప్పుడే భగభగలు, రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు, వచ్చే 4 రోజుల్లో మరింత పెరగనున్న వేడి, 10-11 తేదీల్లో ఉత్తర తెలంగాణలో వర్షాలు, హైదరాబాద్ లో 38.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, హస్తినాను తాకిన కిసాన్ సెగ, భూ పరిహారం ఇతర సమస్యలపై రుణ నినాదం, పార్లమెంటు ముట్టుడికి రైతు సంఘాల పిలుపు, వేలాది ట్రాక్టర్లతో రోడ్లపైకి వచ్చిన అన్నదాతలు, అడ్డుకున్న పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్, ఢిల్లీ నోయిడా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత, ఆఫ్లైన్ లోనూ ఈ రూపీ, ద్రవ్యోల్బణం 4.5% గరిష్ట స్థాయిలోనే, వడ్డీ రేట్లు, ఆరోసారి రేపు రేటు యథాతథం, ద్రవ్యోల్బణం తగ్గే వరకు ఆర్బీఐ వైఖరి ఇదే, ఆశా వర్కర్ల ఆకలి కేకలు, 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు, చిరుద్యోగులతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం, సమ్మెకు సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలు, నేడు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు, ఓటర్లు 3.3 కోట్లు, రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం, తుది జాబితా విడుదల చేసిన ఈసీ.